అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతి వారికి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో పాటుగా ప్రతిరోజు ఇలాగే ఈ రోజు చెప్పుకునే గోచార ఫలితాలు ఎదురుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడంలో భాగంగా మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా శివారాధన, ముఖ్యంగా శివాలయ సందర్శన, శివునికి సంబంధించిన స్తోత్రాలు ఏదైనా సరే, అలాగే శివుడికి సంబంధించిన అష్టకాలు ఏదైనా సరే, మీకు ఏది అనుకూలంగా ఉందో అది మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, లేదా వినడం, లేదా శివునికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా అవకాశం ఉన్నట్లయితే చేయడం, మొదలైనవి చేయడం వల్ల అన్ని విధాల ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా మానసిక ప్రశాంతతతో పాటు శ్రేయస్సు, అభివృద్ధి, గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఏ రోజు చెప్పుకునే పరిహారాల్లో భాగంగా ఈ రోజు చెప్పుకునే పరిహారాన్ని దీంట్లో భాగంగా ఇది చేసినా, లేకపోతే మీకు అనుకూలమైన మీ ఇష్టదేవత ప్రార్థన ఏది చేసినా కూడా మొత్తానికి మీరు శ్రద్ధతో చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఆ రోజు ఏర్పడే ప్రతిబంధకాలు, ఇబ్బందులు చాలా వరకు అధిగమించడానికి, అనుకూలమైన ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉందని మనం భావన చేయొచ్చు. నమస్కారం.